Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని కిరాణా వర్తక సంఘ భవనంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రారంభించారు. ఈతకోట తాతాజీ, సత్యనారాయణ, ప్రసాద్, సురేష్ రెడ్డి, రాంబాబు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వేడుకల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి తాడేపూడెం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ తాతాజీ గారు, నర్జ సోమేశ్వరరావు గారు, ఇంకా అదేవిధంగా సురేష్ రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో కంచుపూర్తి నాగేశ్వరరావు గారు, ఇంకా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ, మొట్టమొదటి పుట్టినరోజుని మన ఈరోజు కేంద్ర మంత్రి గారు తాడేపూడలో ఏర్పాటు చేసుకోవడం, దాంతో పాటుగా కేడర్ అందరూ ఉత్సాహంగా పాల్గొని మన పట్టణాన్ని, మన తాడేపూడెం కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే దిశగా మేము సైతం అని చెప్పి మా తాతాజీ గారు, సోమేశ్వరరావు గారు, ఈ పెద్దలందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనందరూ కూడా మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలి. ఈ ఊరికి మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీనివాసవరం గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మరి ప్రతి పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకోవాలి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరపాలంటే కేంద్రం నుంచి నిధుల్ని మరింతగా తెచ్చి మరి ఇంకా ప్రజల్లో పుట్టినరోజు జరిపే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి మరి 56వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన ఏతుకోట తాతాజీ గారు, అలాగే నర్సి సోమేశ్వరరావు గారు, టౌన్ భారతీయ జనతా పార్టీ, ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మిత్రులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మరి కూటమి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళ కార్యాచరణతో ఏదైతే తాడేపల్లిగూడెం గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడిపోయిందో, ఈవేళ వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నిధులు తేవడంలో కానీ, మరి మరిన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ దిశగా మరి ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో కానీ, నియోజకవర్గ అభివృద్ధి మన కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి 56వ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లి పట్టణంలో ఘనంగా కూటమి సభ్యులందరూ కలిసి మరి తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలోనూ మరి అందరం కలిసి భారీ ఎత్తున చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా మరి నా తాడేపల్లిలో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మిత్రుడు తెలుగుదేశం ఇన్ఛార్జి బలవల బాబ్జీ గారికి, అలాగే మరి అన్నవరం గారు, మరి పట్టణ అధ్యక్షులు కాశీ గారు,
అలాగే స్వాదిమణి కృష్ణవేణి గారు, నరసే సోమేశ్వర గారు, మా పట్ల అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, రామగారి సత్యనారాయణ, రాంపండు గారు, మా అమ్మిరాజు గారు, ఇక్కడ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి పచ్చ రామకృష్ణ గారు మండల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు ఒక మంచి ఆలోచనతో ఈరోజు అవినీతి లేని పాలన అందించాలని మా తమ్ముడు ఎంతో పట్టుదలగా ఈ నియోజకవర్గంలో ఈ 30 రోజుల్లో ఎదురుకు అడుగు వేస్తడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పరిపాలనతో, అవినీతి పాలనతో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అష్ట కష్టాలు పడి అన్ని రకాలుగా ఒక వాళ్ళ జీవన శరణలోనే ఇబ్బంది వచ్చి నియోజకవర్గం వదిలేకపోవాల్సిన పరిస్థితి కల్పించారు ఈ నియోజకవర్గంలో. అటువంటి చక్కదిద్దే కార్యక్రమంగా ఈ కూటమిలో ప్రతి వ్యక్తి మేము ఈ 5 ఏళ్ళు పెట్టుబడి ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరం తీసుకెళ్తాకి. బీజేపీలో సామాన్య కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, దీనికి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నిదర్శనమని బీజేపీ నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ సోమేశ్వరరావు అన్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం మండలం పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హరే రామ హరే రామ ఈ రోజున నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి మా అన్నగారైనటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి 56వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున తాడేపల్లిగూడెంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ సాయిబాబా గుడిలో పెద్ద ఎత్తున పట్టణాధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, అలాగే సీతారాంపేట రామాలయం గుడిలో మరి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే ఈతకోట తాతాజీ గారిని, తెలుగుదేశం నాయకులు పోట్ల అన్నవరం గారిని పిలిచి ఆడ పూజా కార్యక్రమాలు, ఫ్రూట్స్ పంచే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా మా తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో కిన్నా వర్తక సంఘం బిల్డింగ్ లో పెద్ద ఎత్తున డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన మహిళలకు డెంటల్ వ్యాపారంగా ఉన్నటువంటి సమస్యలకు ఉచిత మందులతో పాటు వారు వచ్చిన వారికి ఫ్రూట్స్, చీరలు కూడా పంపిణీ చేయడం, ఆ కార్యక్రమాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, తాతాజీ గారు, బైబన్ రఘు గారు పెద్దలందరి చేతుల మీదుగా కూడా ఆ చీరలో పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. అలా ఈరోజు గౌరవనీయులు నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కిరాణా వర్తక సంఘంలో మహిళలకు చీరల పంపిణీ కానీ, అలాగే మెడికల్ క్యాంపు కానీ, వివిధ రకాలుగా అన్నదానం కానీ కార్యక్రమాలు కానీ చేపడం జరిగింది. అలాగే వాళ్ళ నరసే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పడాల ఉద్వాసంలో శాశ్వత అన్నదానం ఏదైతే మా మంత్రి గారు ఉన్నారో ఆయన పేరు మీద, వర్మ గారి పేరు మీద శాశ్వత అన్నదానం రాయించడం జరిగింది. నరసే సోమేశ్వరరావు గారు ఏదైనా విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ లక్షణాలతో ముందుండి పార్టీలో అనేక సేవలు చేసి, పార్టీలో అనేక పదవులు పొంది, మన జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి బీజేపీ వ్యక్తుల్లో మంత్రి పదవులు వచ్చిన వ్యక్తిలో వాళ్ళ వర్మ గారు కూడా ఒకళ్ళు. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి యువత కూడా మంచి మార్గంలో నడవాలని, ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వర్మ గారిని ఆదర్శంగా తీసుకుని విలువైన రాజకీయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఆయనకి తాడేపల్లిగూడెం పట్టణ యువమోర్చా తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా డైమండ్స్ లయన్స్ క్లబ్ ఫౌండర్స్ అయినటువంటి పేరుచెట్ల మురళీకృష్ణరాజు గారి ఆశయాల మేరకు, ఆలోచన మేరకు మా సభ్యులు ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరిది పెళ్లి రోజు కానీ,
పుట్టినరోజు కానీ ఏదైనా సరే ఇక్కడ వృద్ధాశ్రమంలో వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపి వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఇప్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పెళ్లి రోజుకి పుట్టినరోజు ఇక్కడ మన అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మా కుప్పిశెట్టి రమణయ్య గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వర్యులు మన నర్సాపురం పార్లమెంటు లోక్సభ సభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ భూపతి శ్రీనివాసరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ సోదరులు శ్రీ నరసింహ సోమేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో పట్టణ యువ మహోత్సవం మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పాడాలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం దగ్గర అన్నదానం చేయడం జరుగుతుంది. సుమారుగా మరి విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడం 30 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని భారతీయ జనతా పార్టీని జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బలోపేతం చేసే దిశగా 24 గంటలు కూడా భారతీయ జనతా పార్టీకి శ్రమ చేసిన ఫలితంగా మాలాంటి ఎంతో మంది సాధారణ కార్యకర్తలకు సైతం భూపతి శ్రీనివాసం మేము పనిచేసిన విధంగా అటువంటి సాధారణ కార్యకర్తలు గెలిస్తే మేము గెలిచిన విధంగా మా అందరికి కూడా స్ఫూర్తి అయినటువంటి శ్రీనివాసరావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము అన్నదానం చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ కి జీవనాడినటువంటి పోలవరం తర్వాత మనకి ఏదైతే కనుక ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఏదో ఉందో విశాఖ స్టీల్ ని వెంటనే మరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి కుమారస్వామి గారిని ఆయన తీసుకొచ్చి దానికి ఒక పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప డైనమిక్ లీడర్ శ్రీనివాసరావు గారు. నాలాంటి సాధారణ కార్యకర్తకు కూడా స్ఫూర్తిగా ఉండి భారతీయ జనతా పార్టీలో యువ మోర్చాలు ఎలా పనిచేయాలని, భారతీయ జనతా పార్టీని పట్టణంలో కానీ జిల్లాలో కానీ ఎలా బలోపేతం చేయాలని పూర్తిగా మా అందరికి కూడా వెనక నుండి నడిపించేటువంటి శ్రీనివాసరావు గారు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి పట్టణ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసేందుకు సోదరులు శ్రీ నరసింహ మనస్ఫూర్తిగా యువ మోర్చా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామం శ్రీ 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 మరిడి మరమ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి దేవిగా అమ్మవారిని దర్శించుకున్న తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ముప్పిడి రమేష్ మరియు యానాలపల్లి గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైభవంగా యానాలపల్లి గ్రామంలో అతి వైభవంగా ఈవేళ మారెమ్మ తల్లికి సారి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు గ్రామస్తులంతా కూడా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచి మన ఛాయాదేవి గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, తాడి శ్రీనివాస్ గారు, అలాగే తాడి రమేష్ గారు, అలాగే గని గారు, ఇక్కడ మరి ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సీనియర్ నాయకులు పసల అచ్యుతం గారు, పెద్దకాపు గారు, పసల కొండ గారు, అలాగే గంధం సతీష్ గారు, పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మరి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఏకస్తులై జరిపిస్తున్న పండుగ. ఈవేళ ఆషాఢ మాసం చివరి రోజు, అది అమావాస్య రావడం అనేది అత్యద్భుతమైన రోజు. ఈ రోజున సారి మరి తీసుకురావడానికి పెద్దలు, మరి గ్రామ పెద్దలు నిర్ణయించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ముఖ్యంగా ఆ మారెమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా మరి యానాలమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమంలో భాగం ఉందని మరి పెద్దలు తెలియజేశారు. ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మ తల్లిగా ఆవిడకి ఆశీర్వాదం కూడా ఉంది. ఇలాగా మరి ముగ్గురు దేవతలు కూడా ఈ గ్రామాన్ని మరి కాపాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఒకే నిర్ణయంతో చక్కటి కార్యక్రమం చేసినందుకు, దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ కమిటీకి, అలాగే సర్పంచ్ గారికి, ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన పెద్దలకు, తీసుకొచ్చిన మరిడి మారమ్మ తల్లికి, అనాలమ్మ తల్లికి, రాజమ్మ తల్లికి అందరికీ తీసుకొచ్చిన ఆడపడుచులకు అందరూ సారీ సీరే తీసుకొచ్చి మంచి ఆనందోత్సాహాలతో ఆషాఢ మాస మహోత్సవమున అమావాస్య రోజు ఎంతో అద్భుతమైన రోజు. ఆ రోజు చేయాలని మా ఊరు గ్రామ చైర్మన్ గారు, గ్రామ పెద్దలు అందరూ కలిపి కూటమి ప్రభుత్వము ఏర్పడినందువల్ల తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అందువల్ల అంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం. మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలకి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఆఖరి రోజు, అమావాస్య రోజు అమ్మకి ప్రీతికరమైన రోజున శాకాంబరి అవతారం చేసి సారి ఏర్పాటు చేసినందుకు ఈ యానాలపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారిని, అలాగే మా నాయకులందరినీ కూడా ఆహ్వానించినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మ ఆశీస్సులతోటి ఈ యానాలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులుండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్స్ వెళ్ళిన తర్వాత ప్రతి చోట కూడా సేరా సారీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూసి మన గ్రామంలో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఇలాగా పెద్దల సమక్షంలో జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలేంటి, అలాగే జనసేన కార్యకర్తలేంటి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విజయవంతంగా చేయడం అనేది జరుగుతుంది. మాకు కూడా ఈ విధంగా జరగడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎస్సీ వర్గీకరణను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెం జేఎస్ రెసిడెన్సీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత తాలూకాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై
అందరికీ సామాజిక నమస్కారాలు. నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఒక నియోజకవర్గ స్థాయి నుంచి ఈరోజు అన్ని విభాగాల్లో పనిచేసి మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికయ్యాను. చాలా సంతోషం. ఈరోజు 30 సంవత్సరాల మా కళ ఒక చారిత్రాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మా కళ నెరవేరింది. ఈ సందర్భంలో 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఎంతోమంది అసూలు బాసి ప్రాణత్యాగం చేసి ఈరోజు ఇంత గొప్ప చారిత్రకమైనటువంటి విజయానికి కారకులయ్యారు. ఈ విజయం వారికి అంకితం. అమరులైనటువంటి వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తూ 30 సంవత్సరాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు న్యాయం బతికించే విధంగా, న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడే విధంగా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మేము సాధించుకోగలిగాం. ఈ సమాజం మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 30 సంవత్సరాల ఉద్యమాన్ని మాకు అండగా ఉంటూ, మా ఉద్యమానికి అండగా ఉంటూ, మా ఉద్యమం నడిపించేటువంటి భాగంలో ఈ సమాజం అంతా కూడా మాకు అండగా నిలబడింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సామాజిక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు పూర్తిగా దేశానికి సంబంధించినటువంటి తీర్పు. ఇది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకున్నటువంటి విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో 30 సంవత్సరాలుగా మేము కోల్పోయినటువంటి హక్కులు, అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, రిజర్వేషన్లు అమలైనప్పటి నుంచి ఎన్నో రకాలుగా మేము అవకాశాలు కోల్పోవడం జరిగింది. విద్యా ఉద్యోగ రంగాల్లో అయితే దాదాపు 15% రిజర్వేషన్లు మాకు కల్పిస్తే కనీసం 1-2% కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లోనే మాకు మా అధినేత మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా తయారు చేసి మా జాతిని అంతా కూడా, మాదిగ జాతిని అంతా కూడా యావత్ ఒక తాటిపై తీసుకుని వచ్చి ఈరోజు వర్గీకరణ సాధించి పెట్టారు. ఈ సందర్భంలోనే వారికి మా జాతి యావత్తు కూడా కృతజ్ఞత ఉంది. అదే సందర్భంలో ఈ 30 సంవత్సరాల పోరాటం ఎంత కష్టపడి చేశామో దాన్ని అమలు చేసుకోవడంలో కూడా మేము అదే శ్రమించాల్సి ఉంది. మా అధినేత మందకృష్ణ మాది గారు కూడా దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ రూలింగ్ని మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వెంటనే వాటిని అమలు చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము వారి జోలికి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు కలిసి మిత్ర బృందం ఆదివారం స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బొలిశెట్టి శ్రీనివాస్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. प्रोदात
కవర్ అవుట్ చూడరా ఈ దాంట్లో వేస్తాం. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామం శ్రీ 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 మరిడి మరమ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి దేవిగా అమ్మవారిని దర్శించుకున్న జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ మరియు యానాలపల్లి గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పెంటపాడు మండలంలోని యానాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరిడి మారమ్మ అమ్మవారి టెంపుల్లో ఇవాళ శాకాంబరి దేవి అలంకరణ చేయడమే కాకుండా శారీని కూడా తీసుకొచ్చి గ్రామస్తులందరూ కూడా శారీని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ యానాలపల్లికి ఈ గుడికి ఉన్న అనుబంధం చాలా, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడే ఊరు గ్రామస్తులందరూ కూడా ఇక్కడే ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నేను చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి, అలాగే రానున్న రోజుల్లో గుడి ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం అమ్మ మనకి ఇవ్వాలి, ఆ శక్తిని మనకి ఇవ్వాలి. అలాగే ఏదైతే ఇదే ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఎప్పుడుదో అవటంలో అది కొంచెం శిథిలావస్థకి రావటం వల్ల ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని మీద మేమందరూ శ్రద్ధ పెడతాం. అట్లాగే మీరు కూడా మీ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దాని ద్వారా మనం ఏదైతే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందో వారికి కూడా మనం లెటర్ని సబ్మిట్ చేసి దానికి తగిన నిధుల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మీ అందరం కూడా ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పేసి, అలాగే అమ్మవారి కొన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి, దానికి 100% నా వంతు కృషి నేను కూడా చేస్తానని చెప్పేసి ఈ రోజున మీకు ఈ డయాస్ మీద మీకు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి అమ్మవారి ఆశీస్సులు మనందరం మీద ఉండేలాగా చేసినందుకు ఈ గుడి కమిటీ వారందరికీ, ఊరి గ్రామస్తులకి, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.